భీమవరంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరుతో ఒక ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌ను నడిపించారు వాత్స్వాయి శ్రీనివాసరాజు. అయితే ఇది ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని ఆర్‌టీవీ వరుస కథనాలను ప్రచురించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనతో మాట్లాడడానికి ఆ స్కూల్‌లో ప్రిన్సిపల్‌గా పనిచేసిన మాజీ ప్రిన్సిపల్ కృష్ణారావు ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. దాదాపుగా మేము ఆర్‌టీవీలో దీని గురించి వరుస కథనాలు వేసాం. ఇది ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని మీకు ముందే తెలుసా? ఈ విషయాలన్నీ తెలిసినా మీరు ఎందుకు బయట పెట్టలేదు? ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని నాకు ముందే తెలుసు. కానీ కన్సిడరింగ్ పిల్లల అకాడమిక్ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ నేను ఇంకా ఏం బయటికి రాలేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ పాడవుతుంది. మా అకాడమిక్ సెషన్ మధ్యనే వాళ్ళు ఇంకో స్కూల్కి షిఫ్ట్ అవ్వడం, ఏ స్కూల్స్ కూడా అడ్మిషన్స్ తీసుకోవు. అది అంచేత నేను ఇంకా బయటకేం చెప్పలేదు. ఈయనకి తెలిసినా కూడాను పోనీ శ్రీనివాసరాజు కొంచెం మారతాడేమో ఇదని అయిన తర్వాత కూడా అనుకొని ఈ విషయం నేను బయటికి పెట్టలేదు. ఆయనకి తెలిసి కూడాను ఆయన నాకేమో మీరేమి బయటికి పెట్టొద్దు, పెడితే మీకు ఇబ్బంది అవుతుంది ఇదని నాకు చెప్పాడు. అంచేత నేను కూడాను కొంచెం ఆగి సరే మారతాడేమో అని వచ్చేసి నేను మరి చెప్పలేదు. ఓకే. అంటే ఈ స్కూల్‌కి సంబంధించి టీచర్స్‌కి కూడా జీతాలు ఇవ్వలేదని అంటున్నారు. ఎంతమందికి జీతాలు ఇవ్వలేదు? మీకు జీతం సక్రమంగా ఇచ్చేవారా? మీకు కూడా ఏమైనా పెండింగ్ ఉందా? టీచర్స్ మొదట 2 నెలలు బాగానే ఇచ్చాడు. దాని తర్వాత మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్‌గా జీతాలు ఆఫ్ చేయడం మొదలెట్టాడు. అది బాగా కంటిన్యూ అయింది. తర్వాత లేట్లీ ఏంటంటే ఒక టీచర్స్‌కి నెల శాలరీస్ ఇవ్వకపోవడం, 6 నెలలు పెండింగ్ ఉంచేయడం. అది కాకుండా నేను కూడాను నాకు 3 ఇయర్స్ నాకు శాలరీ ఇవ్వలేదు. దాదాపు నాకు 50 lakhs నాకు శాలరీ రావాలా. ఇప్పుడు కూడా 50 lakhs రావాలా. నాకు ఇంకా ఒక పైసా కూడా ఇవ్వలేదు. నేను వెళ్ళి అడిగితే సరే నేను పెద్ద అమౌంట్ ఇచ్చేస్తాను. తర్వాత మీ అమ్మాయి పెళ్ళికి నేనే చూసుకుంటాను. కావాలి కదా ఇస్తాను. ఆ ఆశ మీదే నేను ఇంకా ఎన్ని సంవత్సరాలు పనిచేసానే కానీ, లేకపోతే నా ఫ్యామిలీ ఎలా నడుస్తుంది, నేను ఎలా నడుచుకుంటున్నానని ఆయన అసలేం పట్టించుకోలేదు. మోరోవర్ దీని మీద మెంటల్ టెన్షన్ కొంచెం ఎక్కువై నేను కూడా అలాగ ఊరుకున్నాను. సరే చూద్దాంలే ఆ ఫ్యూచర్లో ఏంటవుతుందో ఆలోచిద్దామని నేను ఇంకేం అడగలేదు. కానీ టీచర్స్ మాత్రం చాలామంది శాలరీస్ ఇవ్వకపోవడం వల్ల చాలామంది వదిలేసి వెళ్ళిపోయారు. అది వదిలేసి వెళ్ళిపోవడం కాకుండాను పిల్లలు ఫ్యూచర్ బాగా పాడు చేశారు. మా క్వాలిఫైడ్ టీచర్స్ లేకపోవడం, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవడం, ఆ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పూరా డౌన్ అయిపోయి అంతే చాలామంది పేరెంట్స్ కూడాను పిల్లల్ని విత్డ్రా చేసుకుని వేరే స్కూల్స్లో అడ్మిట్ చేయించుకున్నారు. అంటే ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మొదట్లో 2018లో ఒరిజినల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంటే ఒక ఫ్రాంచైజీ తెచ్చుకొని నడిపించారు. అసలు ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఫ్రాంచైజీ ఎందుకు రద్దయింది? రద్దు అవ్వడానికి గల కారణాలు ఏంటి? ఆయన ఫ్రాంచైజీ తెచ్చుకోవడం నిజమే. కానీ ఆయనేమో ఇప్పుడు ఫ్రాంచైజీ అగ్రిమెంట్ సైన్ అయిన తర్వాత ఆయన బ్యాంక్‌కేమో లోన్ గురించి అప్లై చేశాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్‌కి ఒక 20 కోట్ల లోన్ కోసం అప్లై చేశాడు. వాళ్ళేమో మాకు అగ్రిమెంట్ కావాలా, మాకు కన్ఫర్మేషన్ సొసైటీ అగ్రిమెంట్ కావాలా, సొసైటీ కన్ఫర్మేషన్ కావాలా, మీకు యాక్చువల్లీ స్కూల్ స్టార్ట్ చేస్తున్నారా లేదా అని. అయితే సరే నేను తెప్పించుతానని ఆయన ఏం చేశారంటే ఇంకో చేత టీపీఎస్ సొసైటీ లెటర్ హెడ్ మీద జీపీఎస్ సొసైటీ చైర్మన్ శ్రీ వికే శుంగ్లు అండ్ సెక్రటరీ ఆర్ తనేజా గారి సిగ్నేచర్ ఫేక్ సిగ్నేచర్స్ ఫోర్జ్ చేసి శ్రీనివాసరాజు బ్యాంక్కి సబ్మిట్ చేసాడు. బ్యాంక్ ఏమో అది చూసిన తర్వాత సొసైటీకి వాళ్ళు కన్ఫర్మేషన్ గురించి పంపించిన తర్వాత సొసైటీ వాళ్ళేమో మా సిగ్నేచర్స్ కావు, ఇదంతా ఫేక్ సిగ్నేచర్స్, మాది ఫోర్జ్ చేసి ఇచ్చాడు, మాకు ఇంకా విఎస్కే ఎడ్యుకేషనల్ సొసైటీకి ఏ సంబంధం లేదు అని వెంటనే ఫ్రాంచైజీ విత్డ్రా చేసుకున్నారు. ఆ లెటర్ వెంటనే వాళ్ళు ఫ్రాంచైజీ విత్డ్రా లెటర్ వెంటనే నోటీస్ పంపించేశారు, స్కూల్కి పంపించేశారు. ఆ స్కూల్కి పంపించేసి 2019 జూన్ అప్పటి నుంచి ఫ్రాంచైజీ విత్డ్రా అయిపోయింది. డిపిఎస్ వెబ్సైట్లో కూడా మా స్కూల్ పేరే తీసేశారు అనమాట. లేదు అయినా కూడాను ఆ డిపిఎస్ పేరు మీదే ఎన్ని సంవత్సరాలు నడుపుకుంటూ వచ్చాడు. అది అంటే ఫ్రాంచైజీ క్యాన్సిల్ అయిపోయినా కానీ ఎలా రన్ చేశారు? ఎలా రన్ చేయగలిగారు? అంటే సరే వాళ్ళు అడిగేవారు వాళ్ళు లేరు కదా, సరే నడుస్తుంది అని ఆ ధైర్యం మీద ఆయన నడుపుకుంటూ వచ్చాడనమాట. అది తర్వాత పేరెంట్స్కి తెలిసిన తర్వాత పేరెంట్స్ కూడా ఆ అకాడమిక్ స్టాండర్డ్స్ ఎప్పుడైతే తగ్గాయో పేరెంట్స్ కూడా వాళ్ళు రిప్రజెంటేషన్ ఒకటి ఇచ్చారు. సిబిఎస్ఈకి రిప్రజెంటేషన్ ఇచ్చారు. సిబిఎస్ఈ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత సిబిఎస్ఈ ఏమో వచ్చి ఒక షోకాజ్ నోటీస్ పంపించింది.
షోకాజ్ నోటీస్ పంపించిన తర్వాత ఆయనేమో ఆ షోకాజ్ నోటీస్కి జవాబేమో కొన్ని డాక్యుమెంట్స్, కల్తీ డాక్యుమెంట్స్ ఎన్క్లోజ్ చేసి ఇంకెవరో ప్రిన్సిపల్ అని సైన్ చేసి ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు. అది నాకు తెలిసిన తర్వాత నేను వెళ్ళి సిబిఎస్ఈ సెక్రటరీతో కన్సల్ట్ చేసి ఆయనకి అంత నిజాలేమో అంత చూపించి చేశాను. ఆయన ఎదురుగుండా పెట్టాను అనమాట. ఇది నా సిగ్నేచర్స్, నేను యాక్చువల్ ప్రిన్సిపల్, ఇంకెవరో ప్రిన్సిపల్గా సైన్ చేశారు, ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్. అవన్నీ తెలిసిన తర్వాత మళ్ళీ ఇంకో ఇన్స్పెక్షన్ టీం పంపించారు. అది సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ జరిగింది. ఆ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ టైం అప్పటికి స్కూల్ క్లోజ్ అయిపోయిందండి. దట్ వాజ్ ఆన్ ఏప్రిల్ 25th. సో అది సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ టీం వచ్చిన తర్వాత ఈయనేమో వచ్చి నాకు బెదిరించడం, నాకు మ్యాన్ హ్యాండిల్ చేయడం అంతా చేశాడు. అది ఇన్స్పెక్షన్ టీం చూసిన తర్వాత వాళ్ళ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళేమో సిబిఎస్ఈ వాళ్ళు రిపోర్ట్ పంపించుకున్నారనమాట. రిపోర్ట్ పంపించిన తర్వాత సిబిఎస్ఈ మళ్ళీ ఇంకో షోకాజ్ నోటీస్ పంపించింది. ఇలా మీకు రిపోర్ట్స్ వచ్చాయి, అది మాకేమి మీ సిబిఎస్ఈ నార్మ్స్ ప్రకారం లేవు, మీరంతా రూల్స్ ప్రకారం నడటం లేదు, అంచేత మేము సిబిఎస్ఈ అఫిలియేషన్ వెంటనే విత్డ్రా చేస్తున్నాం అని వాళ్ళు నోటీస్ కూడా పంపించారు. ఇది విత్డ్రాయల్ నోటీస్ అనమాట. ఇంకా మాకు సిబిఎస్ఈకి డిపిఎస్ భీమవరంకి ఏ సంబంధం లేదు, మేము విత్డ్రా చేసేస్తున్నాం. ఇది విత్డ్రాయల్ నోటీస్. ఇది అంటే ఒరిజినల్ డిపిఎస్సి ఫ్రాంచైజీ క్యాన్సిల్ అయిపోయింది, సిబిఎస్ఈ కూడా క్యాన్సిల్ అయిపోయింది. సిబిఎస్ఈ కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో అది ఈ మధ్య ఇంకో విషయం ఏం చెప్దాం అనుకుంటానంటే, మధ్యని ఎప్పుడైతే డిపిఎస్ సొసైటీ ఫ్రాంచైజీ విత్డ్రా చేసిందో అది ఆయనకి తెలిసినా కూడా ఆయన దాచి ఉంచుకొని ఎవరికి చెప్పకుండా చేయకుండా డిపిఎస్ సొసైటీకి ఒక క్షమాయాచన రాశాడు. ఇది నేను చేసే పని కాదు, మా ట్రెషరర్ అండ్ ఫైనాన్స్ మెంబర్ చేసే పని, ఎవడో వాళ్ళు ఫోర్స్ చేసే సిగ్నేచర్స్, మేము చేయలేదు అని మాకు క్షమించండి, పిల్లల భవిష్యత్తు పాడవుతుంది అని ఇది మెర్సీ పెటిషన్ ఇది ఆయన రాశాడు. ఆయన చేసిన తప్పిదాన్ని వాళ్ళ ఆఫీస్ సిబ్బంది మీద వాళ్ళ ఆఫీస్ దీని మీద ఆ సొసైటీ, వాళ్ళ ఎడ్యుకేషనల్ సొసైటీ, విఎస్కే ఎడ్యుకేషనల్ సొసైటీ స్టాఫ్ అంటే వాళ్ళు ఫైనాన్స్ మెంబర్, ట్రస్టీస్ అందరూ వాళ్ళ రిలేటివ్సే. ఫైనాన్స్ మెంబర్ జి ఉషార్ అని ఆవిడ పేరు మీద ఆవిడే చేసిందని ఆయన చేశాడు అనమాట. మరి దీనికి రిప్లై ఇచ్చారా? దీనికి సొసైటీ ఇంకా పట్టించుకోలేదు, దీనికేం పట్టించుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఫ్రాంచైజీ విత్డ్రా అయిపోయింది, తెలిసిపోయింది వాళ్ళకి ఇది ఫ్రాడ్ అని. అంచేత వాళ్ళు ఇంకా పట్టించుకోలేదు, ఇంకా ఎన్ని క్షమాపణలు కోరినా వాళ్ళు పట్టించుకోలేదు. యాజ్ ఏ ప్రిన్సిపల్గా మీకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఇతర రాష్ట్రాల్లో కూడా చేసి వచ్చారు. ఇప్పుడు ఈ డిపిఎస్ ఏదైతే క్యాన్సిల్ అయిందో ఆ ప్రాంతంలో సైనిక్ స్కూల్ అనేది ఒకటి వస్తుంది, భీమవరానికి సైనిక్ స్కూల్ని తీసుకొస్తున్నానని చెప్పి శ్రీనివాసరాజు బయట కొన్ని ప్రాంతాల్లో కొంతమంది దగ్గర చెప్తున్నారు. యాజ్ డిపిఎస్సి అక్కడ ఫ్రాంచైజీ క్యాన్సిల్ అయింది, సిబిఎస్ఈ రద్దయింది, ఆ ప్రాంతంలో సైనిక్ స్కూల్ రావడానికి అవకాశం ఉంటుందా? సైనిక్ స్కూల్లకు అప్లై చేశానని నాకు తెలిసింది, నేను కూడా డాక్యుమెంట్స్ చూశాను, అన్నీ ఎలాగ అప్లై చేయాలని చూశాను. కానీ ఆ సైనిక్ స్కూల్ అప్లికేషన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా చాలా తప్పు ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్. ఏంటంటే మాకు స్కూల్ 28 మార్చ్లో క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత స్కూల్ అసలు ఫంక్షనింగ్ అవటం, స్కూల్ నడటం లేదు. 28 మార్చ్ 2025 అదే లాస్ట్ వర్కింగ్ డే. దాని తర్వాత స్కూల్ అసలు పనిచేయటం. ఆ అప్లికేషన్లో ఈయన ఏం రాశాడంటే, మా దగ్గర 1200 స్టూడెంట్స్ ఉన్నారు, ఇంత 70 టీచర్స్ ఉన్నారు, 100 నాన్ టీచింగ్, మొత్తం క్లోజ్ అయిపోయినా, స్కూల్ మొత్తం క్లోజ్ అయిపోయినా, ఇదేమో యాజ్ ఆన్ 24th July 2025 ఈ అప్లికేషన్లో రాశాడు అనమాట. ఫర్ 2 సైనిక్ స్కూల్స్. అది నేను స్వయంగా చూశాను కూడాను. తర్వాత ఇదేంటంటే 28 మార్చ్లో స్కూల్ క్లోజ్ అయిపోయిన తర్వాత యాజ్ ఆన్ 28th March మాకు డిఈఓ నుంచి లెటర్ వచ్చింది, స్కూల్ స్ట్రెంత్ 180 స్టూడెంట్స్ యాజ్ ఆన్ 28th March. అలాంటిది 1200 స్టూడెంట్స్ ఎక్కడి నుంచి వచ్చారు? స్కూల్లో టీచర్స్ లేరు, అలాంటప్పుడు 70 టీచర్స్ ఎక్కడి నుంచి వచ్చారు? ఈ పాయింట్స్ అన్నీ చూసాను, నాకు ఆశ్చర్యమైంది. ఇలాగ సైనిక్ స్కూల్కి అప్లై చేయండి, ఎందుకంటే సైనిక్ స్కూల్ అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలి. చిన్న ఏదో మామూలు ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కాదు, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి అప్రూవల్ రావాలి. వాళ్ళంతా చూస్తారు, చూసిన తర్వాత ప్రమైసెస్ చూసిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయితేనే సైనిక్ స్కూల్ శాంక్షన్ అవుతుంది. అది కాకుండా సైనిక్ స్కూలే కాదు, ఎనీ ప్రైవేట్ స్కూల్ కూడాను వాళ్ళు వచ్చి ముందు ప్రమైసెస్ చూస్తారు, ఏంటా ఎలా ఉందా ఏంటా అని.
ఆ విషయంలో నాకు ఇంకో విషయం నాకు మళ్ళీ తెలిసింది ఏంటంటే, స్కూల్ ఏమో ఒక 10 ఎకరాల్లో ఉంది. 10 ఎకర్స్‌లో స్కూల్ ఉంది. ఇంకో 3 ఎకర్స్ స్కూల్ బిల్డింగ్ ఆపోజిట్‌లో ఇంకో 3 ఎకర్ వేకెంట్ ల్యాండ్ ఉందనమాట. ఆ వేకెంట్ ల్యాండ్ కూడాను నాకు తెలిసింది ఏంటంటే, వేకెంట్ ల్యాండ్ చూపించి పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా వీళ్ళందరికీ చూపించి అక్కడి నుంచి కూడా లోన్స్ ఏవో తీసుకున్నాడని నాకు తెలిసింది. అది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తెలిసిన తర్వాత వాళ్ళేమో అది ఫ్రాడ్ యాక్టివిటీ అని వాళ్ళేమో కేసు ఫైల్ చేసేసారు. బహుశా సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తారేమో. సో ఇవన్నీ వాళ్ళు ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ ఉండేటప్పుడు ఏ స్కూల్ వస్తుంది ఇక్కడ? ఏ స్కూల్ కూడా రాదు. సైనిక్ స్కూల్ కాదు, ఏ స్కూల్ అయినా రాదు. ఎందుకంటే ఆల్రెడీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇప్పుడు పెండింగ్ లోన్ 32 crores పెండింగ్ లోన్. ఆ లోన్ క్లియర్ అవ్వాలి. అయిన తర్వాతే ఏదైనా వస్తారు. ఆ లోన్ క్లియర్ అవ్వకుండాను తర్వాత ఏ స్కూల్ వస్తుందండి? ఏ స్కూల్ కూడా ఇక్కడికి రాదు. సో అదంతాను ఈయన చేసిన ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ ఇవన్నీ పబ్లిక్కి చీట్ చేయడం, చీటింగ్ వలన ఏ స్కూల్ కూడా ముందుకు రారు. సో అంచేత సైనిక్ స్కూల్ కాదు, ఏ స్కూల్ కూడా రాదు ఇక్కడికి. అది ఆల్మోస్ట్ క్లోజ్ అయిన ఇదే చేస్తుంది. అంటే ఇంకా స్కూల్కి సంబంధించి ఆ ప్రమిసెస్కి సంబంధించి ఇంకేమన్నా చిక్కుముడులు ఏమైనా ఉన్నాయా బ్యాంకులకు సంబంధించి? అదే చిక్కుముళ్ళు అంటే బ్యాంక్ నుంచి చాలా బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాడు. స్టేట్ బ్యాంక్ నుంచి 32 crores ఆయన లోన్ ఇవ్వాలి. అది కాకుండాను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇలాగ లోన్ తీసుకున్నారు. సో ఇవన్నీ క్లియర్ అయిన తర్వాతే ఎవరైనా వస్తారు లోపలికి. ఆ స్టేట్ బ్యాంక్ అయితే ఆక్షన్ నోటీస్ కూడా ఇచ్చేసింది. ఆక్షన్ నోటీస్ కూడా ఇస్తే కూడా ఆవిడ ఎదురుగా రావటం లేదు. ఎందుకంటే బిడ్డర్స్ ఆవిడ రావటం లేదు. ఎందుకంటే ఆక్షన్ అమౌంట్ వాడు ఇన్ఫ్లేట్ చేసి పెట్టారనమాట. హై వాల్యూ పెట్టాడు. ఆ వాల్యూ దానికి కాదు. సో ఆ వాల్యూ ఎప్పుడైతే తగ్గుతుందో బిడ్డర్స్ వస్తారు. అది మళ్ళీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మళ్ళీ ఇంకో నోటీస్ ఆప్షన్కి ఇస్తుంది వెరీ సూన్. అంటే మీపై కూడా ఒక విద్యార్థి తండ్రి కంప్లైంట్ చేశారు కదా, అది ఆయన ఏంటంటే నేను ఎప్పుడైతే ఈయన అగెన్స్ట్గా నేను చెప్పడం మొదలెట్టానో నాకు బెదిరించడానికి ఇంకో పేరెంట్ ఏమో తీసుకొచ్చి మా కూతురికి ఈయన హింసించాడు, అంటే సెక్షువల్ అబ్యూస్ చేసాడు, ఇదని నా మీద పెట్టాడు అనమాట. అది నేను ఎదురు తిరిగి నాకు హ్యూమన్ రైట్స్ కమిషన్స్ వాళ్ళు వచ్చారు, చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు, వాళ్ళకి చెప్పాను, సరే మీరు ఆ పేరెంట్స్ నా ఎదురుగుండా తీసుకురామండి, నేను ముఖం మాట్లాడిన తర్వాత మీకే తెలుస్తుంది. నాకు వాళ్ళ పిల్లలందరూ నా కూతుర్లు కొడుకు సమానం. నేను ఎలా చేస్తానండి? ఐఎమ్ ఆల్రెడీ 65 years old, నేనేం చేయలేదు, అది మీరు కన్ఫర్మ్ చేసుకోండి. అది వాళ్ళేమో కన్ఫర్మ్ చేసుకొని ఆయనకు కూడా రమ్మన్నారు. ఆయన జడిసిపోయి మళ్ళీ మీడియాకు వచ్చి ఇది నేను చేయలేదని, నాకు చేయించారు, శ్రీనివాసరాజు నాకు చెప్పి చేయించాడు, అది నేను క్షమాపణ కోరుతున్నాను. ప్రిన్సిపల్ గారు పేరెంట్, అది ప్రిన్సిపల్ గారు తప్పేం లేదు, నాకు బెదిరించి నాకు ఇలా చేయమని చెప్పారు కాబట్టి నేను చేశాను, సో ఐఎమ్ వెరీ సారీ అని నాకు క్షమాపణ కోరుకొని ఆయనే మళ్ళీ పబ్లిక్గా రికార్డింగ్ చేసి ఆయన మీడియాకి పెట్టాడు. మీకు లక్షలాది రూపాయలు జీతం ఇవ్వాలి, మిమ్మల్ని ఒక విధంగా చీట్ చేసినట్టే, మీరేంటి లీగల్గా వెళ్ళాలనుకుంటున్నారా శ్రీనివాసరాజు మీద? డెఫినెట్గా లీగల్గా వెళ్తాను. ఎందుకంటే నేను ఒక్కడనే కాదు, మా టీచర్స్ కమ్యూనిటీ అందరు కూడా వాళ్ళు రెడీ అయి ఉన్నారు, మనం లీగలీ వెళ్దాం. వానికి నాకు 50 lakhs రావాలా, మిగతా టీచర్స్ అందరూ ఏం లేకపోయినా మినిమం 6-7 lakhs రావాలి. అట్లీస్ట్ 10 మంది టీచర్స్ ఉన్నారు, వాళ్ళకి 6-7 lakhs జీతం రావాలి. సో అందరం కలిసి మేము డెఫినెట్గా లీగల్గా వెళ్తాం. వెళ్ళి దెన్ చూద్దాం రేపు వాట్ ఈస్ ద ఫైనల్ అవుట్కమ్ ఏంటో చూద్దాం. ఈ స్కూలు విద్యార్థులు కట్టి ఫీజులు ఏం చేసేవారు మరి? సాలరీస్ ఇవ్వట్లేదు అంటున్నారు. ఫీజులు వస్తున్నాయి. ఫీజులు వచ్చిన తర్వాత స్కూల్కి బ్యాంక్ అకౌంట్ అనేది ఒకటి కంపల్సరీగా ఉండాలి. బ్యాంక్ అకౌంట్ లేదు. ఆ బ్యాంక్ అకౌంట్ లేని పక్షంలో ఈయన స్కూల్కి వచ్చే డబ్బులని నేను పర్సనల్ అకౌంట్ కలెక్ట్ చేసి, మైనర్ అకౌంట్కి కలెక్ట్ చేసి, ఆ ఫండ్స్ అంతాను వాళ్ళ పర్సనల్ బెనిఫిట్స్ కోసం వాళ్ళు వాడుకుంటున్నారు. కానీ స్కూల్ బెనిఫిట్ కోసం ఒక్క పైసా కూడా వాడు వాడలేదు. స్కూల్ అకౌంట్ అనేది ఒకటి లేదు. అది కంపల్సరీగా యాజ్ పర్ CBSE నార్మ్స్ స్కూల్ అకౌంట్ ఉండాలి. అది వచ్చిన ఫీజు అంతాను, కలెక్టెడ్ ఫీజు, యూనిఫామ్ డబ్బులు అవనివ్వండి, బుక్స్ అవనివ్వండి, స్కూల్ ఫీజు అవనివ్వండి, వచ్చిన డబ్బులన్నీ వచ్చి ఆయన మైనర్ అకౌంట్కి వెళ్తున్నాయి. మైనర్ అకౌంట్ అంటే ఆయన కొడుకు అకౌంట్కి వెళ్తున్నాయి. అక్కడ నుంచి ఏమో పర్సనల్ బెనిఫిట్కి వెళ్తున్నాయి. కానీ స్కూల్ గురించి ఒక్క పైసా కూడా ఆయన బెనిఫిట్, స్కూల్ సంబంధించి ఒక్క పైసా కూడా ఆయన ఖర్చు పెట్టలేదు. అదే శాలరీస్ ఇవ్వలేదు. తర్వాత స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా ఏమీ లేదు. అంచేత అది బాగా ఫైన్స్ అంతా సైఫెన్ చేసి పర్సనల్ బెనిఫిట్స్ కోసం యూజ్ చేసుకున్నాడు. ఫైనల్ అవుట్కమ్ ఏంటో చూద్దాం మరి.
ఏదేమైనప్పటికీ కూడా 2018లో ఒరిజినల్ డిపిఎస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి ఒక ఫ్రాంచైజీ అయితే భీమవరం వచ్చింది. అనతి కాలంలోనంటే ఒక 9 నెలల్లోనే ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కి సంబంధించి ఫేక్ డాక్యుమెంట్స్ పుట్టించి ఫోర్జరీ సంతకాలతో బ్యాంకుకు లోన్‌కి వెళ్ళడంతో ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఫ్రాంచైజీ అనేది క్యాన్సిల్ అయింది. అయితే 2019 నుంచి క్యాన్సిల్ అయినప్పటికీ కూడా అప్పటి నుంచి కూడా ఇదే ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌ను ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌గా రన్ చేస్తున్నారు శ్రీనివాసరాజు. అయితే ఇదంతా కూడా ఆర్టీవీ వరుస కథనాలతో స్కూల్ అయితే ప్రస్తుతం అయితే క్లోజ్ అయింది. అయినప్పటికీ కూడా సీబీఎస్ఈ కూడా ఈ శ్రీనివాసరాజుకు చివాట్లు పెట్టి సీబీఎస్ఈ కూడా క్యాన్సిల్ అయింది. మొత్తం అక్కడ స్కూల్ మొత్తం మూతబడిన పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ సైనిక్ స్కూల్ వస్తుంది అని కొంతమంది దగ్గర శ్రీనివాసరాజు చెప్పడంతో ఈ ప్రిన్సిపల్ కూడా ఒకటే చెప్తున్నారు, సైనిక్ స్కూల్ అనేది చాలా నిబద్ధత కలిగిన సంస్థ కాబట్టి సైనిక్ స్కూల్ వచ్చేందుకు ఈ ప్రెమిసెస్‌లో ఎటువంటి అర్హత లేదు. ఏదైతే ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉందో ఆ ప్రాంతం అంతా బ్యాంకు లోన్‌లో ఉంది కాబట్టి ఎక్కడా కూడా దీనికి సంబంధించి సైనిక్ స్కూల్ అనేది వచ్చే అవకాశం లేదంటున్నారు. తమతో పాటు తమ వద్ద పనిచేసిన టీచర్స్‌కి కూడా దాదాపు లక్షలాది రూపాయల జీతం ఇవ్వాలి కాబట్టి మేమందరం లీగల్‌గా ఫైట్ చేస్తామంటూ కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో పనిచేసిన ప్రిన్సిపల్ కృష్ణారావు అయితే చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్‌తో మనోజ్ ఆర్టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా.